ఏవైతే ఇవి రాజ్మా పండిస్తుంటాం ఇవి కానీ, మీకు ఇంకొకటి చెప్తున్నాను. ఆర్గానిక్ అంటే ఎటువంటి ఎరువులు చేయకుండా పండించిన పంటలకి మార్కెట్ చాలా ఎక్కువ ఉంది. మీరు ఎప్పుడైనా ఇది రిలయన్స్ మాల్ట్ కానీ, లేదంటే ఈ ఉంటాయి కదా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోన అమ్మే వాటిల్లో ఆర్గానిక్ ఫ్రూట్ అని పెడతాడు. ఆర్గానిక్ పళ్ళు, ఆర్గానిక్ చెరుకు, ఆర్గానిక్ రైసు, ఆర్గానిక్ కూరగాయలు. మామూలు కూరగాయకి, ఆర్గానిక్ కూరగాయకి ఇది 10 రూపాయలు అయితే అది ఖచ్చితంగా 16-20 రూపాయలు ఉంటుంది. అయినా అవి కొనుక్కొని వెళ్తారు. ఆర్గానిక్ కరివేపాకు, ఆర్గానిక్ కొత్తిమీర, ఆర్గానిక్ పుదీనా, ఆర్గానిక్ మామిడి పళ్ళకి చాలా డిమాండ్. సో ఎటువంటి వేయకుండా మనం కానీ అంతే మన డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి ఆర్గానిక్ పంటలు వేయటం వల్ల. ఇప్పుడు మనకి చాలా కాఫీలు ఉన్నాయి. మన దేశం కాకుండా ప్రపంచంలో చాలా దేశాల్లో కాఫీ ఉంది. కానీ ఈ అరకు కాఫీని టెస్ట్ చేసి మరి మొత్తం ఇతర దేశాల్లో కూడా, యూరోప్లోనూ అమెరికాలో కూడా అరకు కాఫీ అమ్ముతున్న కారణం ఏంటి తెలుసా? ఎరువులు ఏవి వాడకుండా ఉండటం వల్ల. ఆర్గానిక్ కాఫీ కనుక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పదే పదే ఎందుకు చెప్తున్నారు అంత ధైర్యంగా? మనం ఇంతవరకు కూడా ఎరువులు వాడకుండా ఆ భూమి సారవంతంతో మనం వ్యవసాయం చేసి దాన్ని సంరక్షణ చేసి ఆ కాఫీ పండ్లు తీసుకొని అది మార్కెటింగ్ చేయడం చేస్తున్నాం. అది కానీ కోల్పోతే మనకి పంట ఎక్కడైనా పడుతుంది, అందరితో సమానం అయిపోతాం. అప్పుడు మనకి విలువ ఉండదు. ఈ ఆర్గానిక్ పంటలకి డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. సో మనం ఇక్కడ ఈ ప్రాంతం చాలా అనువైంది. ఇప్పుడు చెప్పానే, జీకేవేది, కొయ్యూరు, చింతపల్లి, జీమాడుగుల, అరకులోయ, ఇదంతా అరకులోయ అనుకోండి. ఈ ప్రాంతాల్లో మట్టి చాలా సారవంతమైంది. ఉదాహరణకి మీరు ఎలా వదిలేయండి, 4 గింజలు ఏ తెలిసినా కూడా కొంచెం మొలుస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసారా లేదు? అంత ఎగ్జాంపుల్ అంటే అదే కొండపైన అంత పెద్ద చెట్లు పెరుగుతుందంటే ఈ మట్టితో సారం. ఇలాంటిదే మనకు ఉంది ఏజెన్సీ ఇంకొక దగ్గర. ఉదాహరణ శ్రీశైలం నంద్యాల ప్రాంతం తీసుకుంటే అక్కడ ఏమి చెట్లు పెరిగితే తెలుసా మీకు? ముళ్ళ కంపలు పెరుగుతాయి. ఏవి? బొలుసు ముళ్ళు అంట తెలుసా? అవి ఇంకేసి ముళ్ళు ఉంటాయి. తుమ్మ చెట్లు పెరుగుతాయి. అలాగే డొంక, ముళ్ళ డొంక పెరుగుతుంది. ఇక్కడ డొంకకి అక్కడ డొంక తేడా ఉంది. అక్కడ డొంక మీరు చేతి పట్టుకుంటే మొత్తం ఇవే వచ్చేస్తుంది. కానీ ఇక్కడ డొంక అయితే ఫుల్లో ఏవో ఉంటాయి, ఏదో ఒకటి పెరుగుతుంది. సో అంటే మన తేడా ఉంది కదా. సో ఆర్గానిక్ పంటలు పండించి సారాన్ని కాపాడాలి ముందు. అలాగే పంట మార్పిడి చేస్తుంది. ఒకే పంట కాకుండా వరి వేసిన తర్వాత ఎందుకు అపరాలు వేయట్లేదు ఎవరు కూడా? వేయొచ్చు కదా, పెసలు వేయచ్చు, మినుములు వేయచ్చు, కందులు వేయచ్చు. మన పార్వతీపురం మన్యం అంతా కందులు ఫేమస్. ఇక్కడ కూడా కందులు బాగా పండుతాయి. కందులు కూడా వేయండి. చూస్తాను అలా ఉంచారు. సుమారు ఎదురు కనిపిస్తుంది, 100 ఎకరాలు అలా కొన్ని వదిలేశారు. అది వదలకుండా దాన్ని సాగు చేయండి. 2-3 పంటలు వేస్తే భూసారం పెరుగుద్ది. వేరుశెనక్కాయలు ఉన్నాయా? వేరుశెనక్కాయలు మీరు వేసిన తర్వాత వేరుశెనగ పప్పు వేయండి, ఆ భూసారం పెరుగుద్ది. వేరుశెనక్కాయలతో ఇది ఉంటుంది ఆకులు గట్ట, అది పచ్చిరొడ్డ, అది చాలా ఫేమస్. అది కానీ భూమిలో పెట్టి మళ్ళీ మనం గుర్తుంటే చాలా మంచి సారవంతం ఉంటుంది. సో ఇలా మనం భూమి సారాన్ని పెంచుకుంటూ ఎటువంటి ఎరువులు వేయకుండా పంటలు పండించడం అనేది మనకు అవకాశం ఉంది. మన ఈ అరకులోయ ఈ ప్రాంతం